వెల్కమ్ టు 69 టీవీ ఛానల్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం, ఇది మీరు డైట్ కాన్సెప్ట్ అయితే ఏదుందో దాని గురించి మార్నింగ్ డైట్ ఎలా చేయాలి అంటే మార్నింగ్ ఎంటీ స్టమక్తోనే ఎలా దాన్ని హాట్ వాటరా లేకపోతే ఏందనే దాని గురించి కొంచెం చెప్పండి మేడం. ఓకే, స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే, యాక్చువల్లీ నేను డేర్ టు డ్రీమ్ క్లబ్ అని ఒక హెల్త్ క్లబ్ నడిపిస్తున్నాను ఆల్రెడీ. సిన్స్ 15 years నుంచి ఇది నడుస్తుందండి యాక్చువల్గా. అండ్ ఇందులో ఏం వచ్చేసి వాట్ వీ కాల్ ఇస్ ద హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఎలా నడవాలి, ఎలా గడపాలి అన్నది వీఆర్ గోయింగ్ టు గివ్ ద టిప్స్ అండ్ వీ షేర్ ఎవ్రీథింగ్ ఫర్ దేర్ హోప్ఫుల్లీ గుడ్ హెల్త్ అండ్ అలా అనమాట. సో మార్నింగ్ ఏం తీసుకోవాలి అనేసి అంటే ఒక హెల్దీ ఫుడ్లో వచ్చేటి అన్నీ మీరు తీసుకోవాలండి. యాక్చువల్గా మోస్ట్లీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ మార్నింగ్లో తీసుకుంటే బాగుంటుంది. అంటే ప్రోటీన్ ఫుడ్ అంటే ఎలాంటిది మేడం? అంటే బ్రేక్ఫాస్ట్లో చాలా ఉంటాయి కదా, ఐటమ్స్ ఉంటాయి కదా. వెజిటేరియన్స్ ఉంటే వాళ్ళ కోసం మూంగ్ దాల్ చీలా లాంటిది, లేకపోతే జనరల్గా మనం తీసుకునేది ఒకవేళ నాన్ వెజిటేరియన్ ఉన్నారంటే ఖచ్చితంగా కొంచెం అట్లీస్ట్ ఎగ్, ఒక ఎగిటేరియన్ అంటే నేను నాన్ వెజిటేరియన్ మేడం, నాకు కూడా అలాంటి డైట్స్ సో మీకోసం బ్రెడ్ ఆమ్లెట్ అలాంటిది కొంచెం నూనె తీసుకొని, అలాగే మీరు ఆలివ్ ఆయిల్ తీసుకున్నారు అనేసి అంటే ఆలివ్ ఆయిల్తో చేసిన బ్రెడ్తో చేసిన బ్రెడ్ ఆమ్లెట్ అలాంటిది తీసుకున్నారు. అలాగే కొంచెం స్టీమ్డ్ చికెన్ తీసుకొని మార్నింగ్లో కొంచెం అంత లెట్యూస్ దాంతో పాటు యాడ్ చేసుకుంటే మీకు ఇద్దరి అంటే ఫైటోన్యూట్రియంట్స్ అండ్ మీకు వచ్చేసి ప్రోటీన్, ఇవి రెండు కలిపి మీకు ఒక మంచి హెవీ బ్రేక్ఫాస్ట్ ఇస్తుంది మార్నింగ్లో. ఓకే మేడం, బ్రేక్ఫాస్ట్ గురించి చెప్పారుగా, అదే మనం ఆఫ్టర్నూన్ లంచ్ టైమింగ్స్ ఎలాగా, దాన్ని ఏ టైమింగ్ నుంచి ఏ టైమింగ్ వరకు తీసుకుంటే మనకు బెస్ట్ ఉంటుంది ఎనర్జీ ఇవ్వడానికి? ఎవ్రీ బాడీకి ఒక క్యాలరీ అంటూ ఉంటుంది, క్యాలరీ అంతే అబ్జార్బ్ అవుతుంది బాడీలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే ఇస్తున్నారో అది డెఫిసిట్ ఎంత చేస్తున్నారు అనేది, ఒకవేళ మీరు లావుగా ఉన్నారు అనేసి అంటే మీకు ఎంత డెఫిసిట్ చేయాలి, క్యాలరీ ఎంత డెఫిసిట్ చేయాలి అన్నది ఆ ప్రోగ్రామ్ మా దగ్గర కూడా తెలుసుకోవచ్చు మీరు వచ్చి. యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే నేను ఎక్కువ క్యాలరీ తీసుకుంటున్నాను అనేసి అంటే అది ఎంతవరకు నాకు బాడీలో యూజ్ అవుతుంది, అది యూస్ అయినంత వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు. బేసిక్గా ఒక ఐడియల్ వెయిట్ వాళ్ళకి ఒక 4 to 6 hours గ్యాప్ మేము మెయింటైన్ చేయడానికి చెప్తామన్నమాట. అందులో ఒక స్మాల్ పోర్షన్ మీల్ ఏదైనా తీసుకోవచ్చు మీరు. అంటే ఇప్పుడు టైమింగ్ అంటున్నారు కదా మేడం, బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు మనము 9 లోపు చేసాం, సమ్ టైమ్స్ ఆ టైం లోపల అవ్వదు బ్రేక్ఫాస్ట్ అనేది, ఒక్కోసారి లేట్ అవుతుంది, 9:30 అలా అవుతుంది. అంటే ఇప్పుడు మీల్ ఏ టైం వరకు తీసుకోవచ్చు మళ్ళీ ఆ టైం ఏంటి? బేసికలీ నేను చెప్పే ప్రకారంగా మార్నింగ్ 9 అంటే లోగా మీ బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. లేగంగానే 2 hours మధ్యలో లేగంగానే జస్ట్ వన్స్ యూ వేకప్, ఆ తర్వాత ఒక 2 hours మధ్యలో మీ యాక్చువల్గా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అవ్వాలి. ఆ తర్వాత అట్లీస్ట్ 4 to 6 hours మీది లంచ్ అవ్వాలి. ఆ తర్వాత 4 to 6 hours గ్యాప్లో మీకు డిన్నర్ అయిపోవాలి. పడుకోక 2 hours ముందు మీ డిన్నర్ అయిపోయేటట్టు మీరు చూసుకోవాలి. ఒకవేళ మీరు లేట్ ఒకటి ఇప్పుడు మీరు అన్నారు కదా మేడం, ఏదైతే డిన్నర్ కాన్సెప్ట్ ఉందో మనం ఏదైతే స్లీప్కి వెళ్ళే ముందు 2 hours బిఫోర్ అంటున్నారు, అంటే అందులో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎంత లైట్ అంటే అంత లైట్. నైట్ ఫుడ్ బేసికలీ లైట్గా ఉండాలి. లైట్ ఎందుకు ఉండాలి అనేసి అంటే మీ హార్ట్ అక్కడే ఎక్కువ వర్క్ చేస్తుంది, మీ ఆర్గన్స్ అక్కడే మీకు ఫుడ్ని డైజెస్ట్ చేస్తుంది. మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో ఆ క్యాలరీస్ని అది డైజెస్ట్ చేయాలి. ఆ డైజెషన్ అయిన ఫుడే మీకు హెల్దీ లైఫ్ స్టైల్ ఇస్తుంది. యా మేడం, టుడే ట్రెండ్ అంతా పబ్స్ అవన్నీ ఆ కాన్సెప్ట్లో వెళ్తున్నాయి. ఆల్కహాల్ తీసుకుంటారు, దాని తర్వాత బిర్యానీ అంటారు, సమ్ కబాబ్స్ అంటారు, ఇంకా మన ఏదైతే ఉందో మన ఏమంటారు మన నైట్ ఈవెంట్స్ కానీ మ్యారేజెస్ కానీ మీ దాంట్లో కానీ ఉంటాయి కదా మేడం, దాంట్లో అయితే హెవీగా ఉంటుంది. దాని గురించి మేడం అవన్నీ తీసుకుంటే నైట్ తీసుకున్న తర్వాత మార్నింగ్ ఇది డైజెస్ట్ అయ్యి మళ్ళీ ఆకలి అవ్వటానికి వెయిట్ చేయండి. ఇది తినటం తప్పు కాదు, మీరు దాన్ని డైజెస్ట్ చేయకుండా మళ్ళీ మార్నింగ్ లేగంగానే యాడ్లీయో బ్రేక్ఫాస్ట్లో మీరు దోశనో మళ్ళీ మైసూర్ బజ్జీనో ఏదో ఒకటి తీసుకుంటారు కదా, ఆకలి అవ్వకుండా కూడా తీసుకుంటారు. ఎందుకంటే మీ మైండ్ చెప్తూ ఉంటుంది, అది అలారం ఇస్తూ ఉంటుంది, అయ్యో నేను తినలేదు బ్రేక్ఫాస్ట్ అని. అంటే కొన్ని మైండ్ కాదు మేడం, కొన్ని ఇంట్లో వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా, తినాలి టైంకి చేసేసాను, తిని పిల్లలతో పాటు తినాలి అని చెప్తారు. బాడీ వినదు కదా, బాడీ కూడా వినాలి. మీరు బాడీకి వింటున్నారా? బాడీ మీకు వినట్లేదు కాబట్టి ఇవాళ రేపు ఈ కొత్తగా హార్ట్ అటాక్స్ అన్ని బీపీ, షుగర్, థైరాయిడ్ అన్ని హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ మీకు వచ్చేసి ఇవి అన్ని ప్రాబ్లమ్స్ ఇస్తుంది. ఓకే మేడం, ఇంకో చిన్న క్వశ్చన్. అంటే ఇప్పుడు మనము లివింగ్ స్టైల్లో ఇవాళ మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాగానే బైక్స్
కార్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు సమ్. కాకపోతే ఏంటంటే కొంతమంది మాత్రమే ఎక్సర్సైజ్ కోసం అని వాకింగ్ అవి యూజ్ చేస్తున్నారు. మీరు అలాంటివి తగ్గించమంటారా, లేకపోతే ఎట్లా వాకింగ్ ఆర్ సైక్లింగ్ చేయమంటారా మార్నింగ్ టైం? మేము బేసికలీ వర్క్ చేసేది 100% యాక్టివిటీలో. లైఫ్ అన్నది ఒక 100% యాక్టివిటీ. అందులో 80% మీది ఫుడ్ అండ్ డైట్ స్టైల్ ఉండాలి. అలాగే 20% మీది ఎక్సర్సైజ్ అండ్ మీది ఏదైనా హెల్దీ యాక్టివిటీ ఉండాలి బాడీలో. బైక్స్ అన్నా కార్ అన్నా అది సెకండరీ. ఫస్ట్ యూ హ్యావ్ టు లిజన్ టు యువర్ బాడీ. మీ బాడీ ఏమంటుంది మీతో, ఎందుకంటే బాడీ ప్రతిసారి ఒక సిగ్నల్ ఇస్తుంది మీకు. ఒకసారి తలనొప్పి వస్తుంది, ఒకసారి హార్ట్ రేట్ పెరిగిద్ది, లేకపోతే మీరు లథార్జిక్ ఫీల్ అవుతారు, డల్నెస్ ఫీల్ అవుతారు. ఇవి అన్ని సైన్స్ ఆఫ్ ది బాడీ అనమాట. వీటిని మీరు వినాలి, దీనికోసం ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడే కానీ మీకు ఖచ్చితంగా ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది వస్తుంది. అలాగే ఇలాంటి వాటికి 80% మీరు ఫుడ్ కరెక్ట్గా తీసుకొని 20% మాత్రమే ఎక్సర్సైజ్కి కరెక్ట్గా ఫాలో చేస్తే కనుక మీది 100% లైఫ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మేడంని ఒక నా తరఫున మీ తరఫున కూడా ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. మేడం, మీ దగ్గరికి డైట్ కోసం వచ్చే కస్టమర్స్ కానీ మా వ్యూవర్స్కి కానీ మీరు ఎలా చేస్తారు, ఎలా ఫ్రీ సర్వీసెస్ ఎవరికి ఎలా చెప్తారు, దాన్ని బట్టి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా ఏంటి అనేది ఒకసారి చెప్పండి. ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను ఒకటి డిక్లేర్ చేస్తాను, మీకోసం అనౌన్స్ చేస్తున్నాను. ఏంటంటే బేసికలీ మీ 6-9 టీవీ దగ్గర నుంచి వచ్చిన ఎవరైనా సరే వాళ్ళకి ఒక ఫ్రీ కన్సల్టేషన్ మా ద్వారా ఉంటుంది. అలాగే ఫ్రీ అంటే ఏమి ఛార్జెస్ ఉండవు, వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. అలాగే వాళ్ళకి కావాల్సిన ఏమైనా హెల్ప్ లేకపోతే ఏమైనా టిప్స్ కావాలి అనేసి అంటే అవి కూడా ఫ్రీగానే కన్సల్టేషన్ అవుతుంది. ఓకే మేడం, ఇప్పుడు కస్టమర్స్ కొంతమంది వస్తారు, మా ఛానల్లో చూసైనా సంథింగ్ ఎందులో చూసైనా వస్తారు. వాళ్ళకి అంటే ఇప్పుడు మీరు ఎలాంటి ఏమైనా పర్సంటేజెస్ ఏమైనా డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయి మీ దాంట్లో డైట్? వాళ్ళకి స్ట్రైట్ అవే డిస్కౌంట్స్ ఉంటుంది 10% ఫర్ ఎవ్రీ ప్యాకేజెస్, వాట్ ఎవర్ ప్యాకేజెస్ దే విల్ టేక్. కానీ దీంట్లో వచ్చేసి ఓన్లీ కస్టమర్ మా దగ్గరికి రారు, వాళ్ళు వచ్చేసి రిజల్ట్ తీసుకుంటారు. ఎందుకంటే we work only for result orientation. సో ఎందుకంటే ఒక మనిషికి ఒక మంచి హెల్త్ ఇవ్వాలి అన్నదే మాది నోబెల్ కాజ్ అనమాట. వాళ్ళకి ఒక మంచి హెల్త్ మంచిగా తింటూ కూడా ఎలా తీసుకోవచ్చు అన్నదే మా కాన్సెప్ట్. ఇది ఇప్పటివరకు 15 years నుంచి లక్డీ కపుల్ డేర్ టు డ్రీమ్ క్లబ్ నడుస్తుంది. కానీ ఇంతవరకు ఎప్పుడు న్యూస్ వరకు రాలేదు. ఇప్పుడు మేము ఇవి అని చెప్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఏదైతుందో మీరు పబ్లిక్లోకి తీసుకురావాలనుకుంటారు, డైట్ కాన్షియస్ అనేది ఎక్కువ అయింది కనుక ఇవాళ రేపు ఇదే లివింగ్ స్టైల్ ఏంటంటే అందరూ కూర్చోవడం ఉండడమే ఎక్కువగా చూస్తున్నాం కనుక దానికోసం మేడం ఒక సజెషన్స్ మనం తీసుకున్నాము. మీరు కూడా నాతో పాటు, నేను కూడా హెల్దీ లావుగా ఉన్నాను, నేను వెళ్తున్నాను, మీరు కూడా రండి నాతో పాటు.